నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ ఒక కొత్త విమర్శలో చిక్కుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో ఆయన జంతువులు అన్యప్రాణుల యొక్క కొమ్ములు అలాగే దంతాలతో కలిగిన విగ్రహాలు కలిగి ఉన్నారన్న కాంట్రవర్సీలో ఆయన ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు వాటికి DNA పరీక్ష నిర్వహించినట్టుగా, సో అవి నిజమైన దంతాలని తేలినట్టుగా అయితే వాళ్ళ యొక్క పరీక్షలో తెలిసింది. దానికి సంబంధించి మోహన్ లాల్ మాట్లాడుతూ, ఇదివరకు నా దగ్గర 4 దంతాలకు సంబంధించిన విగ్రహాలు ఉండేవని, ఇప్పుడు అవి దానికి ఇంకో 6 యాడ్ అయినాయి అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మోహన్ లాల్ దగ్గర 13 దంతాలకు సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయంట. సో ఏనుగు దంతాలతో తయారు చేసిన 13 వరకు విగ్రహాలు ఉన్నాయని, అది వాళ్ళకి వారసత్వంగా వచ్చిన విగ్రహాలు కొన్ని అయితే, కొంతమంది బహుమతులుగా ఇచ్చిన విగ్రహాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో అటవీ శాఖ వారు మాత్రం అక్రమంగా వాటిని ఆయన సొంతం చేసుకున్నారని, అక్రమంగానే వాటిని ఆయన వరకు చేర్చుకున్నారన్న విషయంపై అయితే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నాకు బహుమతి ప్రకారం లేకపోతే వారసత్వంగా వచ్చినాయి తప్ప నేను ఎక్కడా కూడా అక్రమంగా వీటిని దోచుకున్నది లేదు అని చెప్పేసి మోహన్ లాల్ ఓ పక్క నుంచి అయితే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దంతాలన్నింటికి కూడా అటవీ శాఖ వారు DNA టెస్ట్ ని కూడా నిర్వహించారు. అలాగే రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఎంతవరకు విచారణ అనేది కొనసాగుతుంది, మోహన్ లాల్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న విషయంపై అయితే మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటిదాకా ఆయన దగ్గర 13 విగ్రహాల వరకు ఉన్నట్టు, అందులో కృష్ణుడు, రాముడు, బాలాజీకి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నట్లుగా, మొత్తం వీటి బరువు అన్నది 46 కిలోల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరి మోహన్ లాల్ దీని నుంచి ఎలా తప్పించుకుంటారు, నిజంగానే అది వారికి వారసత్వంగా వచ్చినాయి లేకపోతే బహుమతులు ఇచ్చినవేనా, లేకపోతే ఎక్కడైనా ఆయన అక్రమంగా తరలించిన వైఖరి ఉందా లేదా అన్న విషయంపై అయితే ఈ కోణంలో పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. పూర్తిగా దీని గురించి అవగాహన వచ్చేంత వరకు కూడా ఎక్కడ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరి మోహన్ లాల్ ఇలా బయటకు వచ్చి తానే నా దగ్గర ఇన్ని విగ్రహాలు ఉన్నాయని చెప్పడం పట్ల, లేకపోతే అవి కేవలం నాకు బహుమతిగా వచ్చిన అన్న విషయం పట్ల ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.